టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ గ్రాటిట్యూడ్ వీడియో, ఒక థ్యాంక్ఫుల్ నోట్లో. సో నేను ఇది తెలుగులోనే చెప్పాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఈ 9th జూలై అనేది ఒక మెమరబుల్ డే నాకు. అంటే లాస్ట్ ఇయర్ ఇదే టయానికి, అంటే 9th జూలై 2025 నేను అట్ సెల్ఫ్ స్టడీ క్రియేట్ చేశాను. సో హ్యాపీ బర్త్డే టు అట్ సెల్ఫ్ స్టడీ. 1 year అయ్యింది. సో ఒక 3-4 minutes నా ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ప్లాన్ చేయలేదు, కానీ నాకు ఎందుకో ఒక ఎమోషన్ షేర్ చేసుకోవాలనిపించింది. సో నాకు ఇంకా స్టిల్ గుర్తుంది, లైక్ లాస్ట్ ఇయర్ నేను ఒక 0లో కాదు, నెగిటివ్లో ఉన్నాను. లైక్ ఫుల్ ఆఫ్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్. ఏంటి నేను అసలు లైఫ్ అంటే ఏం అని చెప్పి ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి. ఒక ఆస్పిరెంట్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. అందులో హౌస్ వైఫ్, మదర్, ఓకే, ఒక కిడ్నీ చూసుకుంటూ ఏంటి అన్నీ అట్లా రెస్పాన్సిబిలిటీస్, కెరియర్ ఏమో 0లో కాకుండా నెగిటివ్కి వెళ్ళిపోయింది. సో ఏంటి అని చెప్పి ఆ డిప్రెషన్లో నేను ఏం చేశానంటే, నాకు అసలు ఐడియానే లేదు హానెస్ట్గా. యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలి, యూట్యూబ్ గురించి ఐడియా లేదు, థంబ్నెయిల్స్, ఎడిట్లు అవి ఏమీ లేదు. జస్ట్ ఆ ఫ్రస్ట్రేషన్, అంటే సంథింగ్ లైక్ ఎవరో చెవిలో చెప్తున్నట్టు, అంటే మీరు ఎగ్జాగరేషన్ అనుకోవద్దు. ఏంటి అని చెప్పి నేను ఇట్లా క్రియేట్ చేసి ఎలా చేయాలి ఏంటని అప్పుడు చూసి ఛానల్ క్రియేట్ చేసి వదిలేసాను అనమాట. అంటే ఇట్లా వీడియోస్ ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి మనం ఏంటంటే ముందు వీడియోస్ చేసుకోవడము, ఎలా చేయాలి వీడియోస్, ఏవి పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఫస్ట్ హానెస్ట్గా యూట్యూబ్ స్టార్ట్ ఏంటి అంటే రెవెన్యూ, అంటే మనీ. కాబట్టి మనం అలా ప్లాన్ చేసుకుంటాం. సెకండ్ ఇంకా బోనస్ అనమాట, మనీ కాకుండా ఇంకా మనకి ఫ్రెండ్స్ సపోర్ట్, అంటే ఎవరైతే చూస్తారో వ్యూవర్స్ వాళ్ళ సపోర్ట్, ఇంకా బాండ్స్, ఇంకా అవన్నీ అనమాట. సో నాకు అవి ఏమీ లేకుండే, ఓన్లీ నా ఓన్ రీజన్ అంటే ఏంటి అనే క్వశ్చన్ మార్కులో నేను పెట్టి వదిలేసాను అనమాట ఛానల్. సో 1 yearలో నాకు ఇప్పుడు ప్రెజెంట్ 828 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇది నాకు చాలా అంటే చిన్నది కాదంటే, నాకు తెలుసు 1 yearకి ఇట్లాగే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి, మానిటైజేషన్, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి 365 days మళ్ళీ స్టార్ట్ చేయాలి, అంటే ఇవన్నీ కాదు. బట్ ఈ లాస్ట్ 1 year నేను చాలా, అంటే ఇప్పటికీ నాకు అనిపిస్తుంది నిజంగా నేనేనా స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. ఎందుకంటే మాకు ఎవరికి తెలియదు యాక్చువల్లీ. నాకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందులో 98%, ఈవెన్ నేను ఛానల్ పెట్టిన 1 month తర్వాత, అంటే ఏఎఫ్ ఎగ్జామ్ మెయిన్స్ ఆ టయానికి మా మదర్కి తెలిసింది, ఇంటర్వ్యూ బిఫోర్ మా డాడీకి తెలిసింది, మా సిస్టర్కి కూడా. మా హస్బెండ్ కూడా ఆఫ్టర్ 1 week అట్లా నేను ఫోన్లో నేనే మా హస్బెండ్ ఫోన్ నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నప్పుడు చూశారనమాట. సో అలా, బట్ రిలేటివ్స్లో కానీ నేబర్స్ అట్లా ఎవరికి తెలీదు. బట్ ఏంటి అంటే ఒకటే, అంటే అట్లా క్రియేట్ చేసి వదిలేసిన తర్వాత నాకు అనిపించింది, నేను అరే ఏంటి ఛానల్ క్రియేట్ చేశాను, నెక్స్ట్ ఏంటి, ఎందుకంటే పెట్టింది తీయలేం కదా, అంటే చలో ఎందుకు స్టార్ట్ అయితే చేశాను కదా అని చెప్పి 31st July ఫస్ట్ పెట్టినట్టున్నా. కానీ గిల్టీ అయితే ఫుల్ ఉండే. అంటే ఏంటి, ఇప్పుడు ఆబ్వియస్గా నేను స్టడీ ఛానల్ కాబట్టి గిల్టీ అనమాట. అరే నేను ఏం ఎగ్జామ్ క్రాక్ చేయకుండా నేను ఎలా గైడ్ చేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ కంటే, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది నేను ఎలా చదువుతాను, నన్ను అంటే వాళ్ళకి తెలుస్తుంది, లైక్ హెల్ప్ అడుగుతారు నన్ను. మామూలుగా నాకు యూస్ టు ఇట్ అనమాట. నా నోట్స్ షేరింగ్ కానీ, చదువుకునే కాలేజ్ డేస్ అయినా స్కూల్ అప్పటి నుంచి అయినా కానీ షేర్ చేయడం, ఎవరైనా ఏదైనా అడిగితే చెప్పడము. సో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, మనకి జాబ్ సక్సెస్ అయినా లేకపోయినా మన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, లైక్ అనుషాని అడిగితే మనకి ఏదైనా హెల్ప్ అవుతుందని. బట్ ఇది మొత్తం అవుట్ సైడ్ కదా, నాకు ఎవరు తెలీదు ఎంకరేజ్మెంట్ ఉంటుందా లేదా అని చెప్పి. కాకపోతే ఆ ఒక్క గిల్ట్, ఎగ్జామ్ క్రాక్ చేయలేదని ఒక్క గిల్ట్తో నేను ఎప్పుడు నా నేమ్ కానీ, అంటే ఆల్రెడీ స్కోర్ కార్డ్స్ చూసే వాళ్ళకి నా నేమ్ ఐడియా ఉంటుంది, బట్ నేను ఎప్పుడు నా పేరు చెప్పుకోలేదు, నా ఫేస్ చూపించుకోలేదు. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదే, జాబ్ కొట్టినాకే నా నేమ్ చెప్పుకోవాలి, నా ఫేస్ చూపించుకోవాలి. అప్పటి వరకు ఇంకా మీరు నమ్ముతారో లేదో 1 year అయినా నాకు ఎవ్రీ వీడియోగా గిల్ట్ ఉంటుంది. నిజంగా చూసే వాళ్ళకి ఒక్క మార్క్ అన్నా హెల్ప్ అవుతుందా, అంటే ఏంటి, ఎందుకంటే నాకు ఏం ఐడియా లేదు ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని ఏం లేదు కదా. నేను నేర్చుకుంటున్నాను అనమాట. అందులో ఫస్ట్లో నేను తెలుగు అనేది స్టార్ట్ చేశాను, తెలుగులోనే చెప్దాము. నాకు కమ్యూనికేషన్ స్కిల్సే చాలా తక్కువ నిజం చెప్పాలంటే, కొంచెం ఇంట్రోవర్ట్ టైప్లో.
అలాంటిది కొంచెం స్టార్ట్ అవ్వగానే ఇంగ్లీష్లో అంటే సరేలే ట్రై చేద్దాం, నేర్చుకుందాం, చూసేవాళ్ళు మనం కరెక్ట్ చేస్తే మనకి కూడా బెనిఫిటే కదా, మనం కూడా ఇంప్రూవ్ అవుతున్నట్టు ఉండిద్ది అనే ప్రాసెస్లో మళ్ళీ వచ్చి రాని ఇంగ్లీష్తోనే అట్లా స్టార్ట్ చేశాను. బట్ థ్యాంక్ఫుల్లీ ఏంటి అంటే 828 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు అంటే ఇట్లా నేను నంబర్ అని ఏం పెట్టుకోలేదు. కాకపోతే ఇట్లా నాకు ఓకే 1 ఇయర్కి ఇలా గోల్ కొట్టాలి, అంటే అట్లా 1000 రావాలి. ఎందుకంటే మనకి ఆబ్వియస్గా మనకు మనీ కూడా మన హార్డ్ వర్క్కి తోడవుతే ఇంకొంచెం మోటివేషన్ ఉంటుంది కదా, జనరలైజ్గా హానెస్ట్గా చెప్పాలంటే. బట్ నేను మధ్యలో చాలా బ్రేక్ తీసుకున్నా. ఏఎఫ్ ఇంటర్వ్యూ తర్వాత అంటే ప్రిలిమ్స్ అయిపోయి, మెయిన్స్ అయిపోయి, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆర్ఆర్బి పిఓ క్లర్క్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ బ్రేక్ పడింది. సో ఇంకా చలో ఇంక ఇట్లా కాదు, నాకు టైం ఉంది కదా, నేను నెక్స్ట్ ఇయర్కి అప్పటికే నాకు 500+ వచ్చేసారు సబ్స్క్రైబర్స్. చలో నేను ఇంకా ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టాలి. ఎగ్జామ్ టైం కాబట్టి నేను 100% ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఐడియల్గా కూర్చొని ఫ్రెండ్స్ కోసమే అంటే చూసే వాళ్ళ కోసమే మనం గైడ్ చేయాలంటే ఒకలాగా గైడ్ చేస్తాం. మనం ప్రిపేర్ అవుతూ గైడ్ చేయాలంటే టైం చాలా పడుతుంది. ఎందుకంటే మనము ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి చెప్పాలి కదా, ఎగ్జామ్ ఆ ప్రెషర్ ఉంటుంది, ఆ టెన్షన్ ఉంటుంది అని చెప్పి. సో నేను ఏమనుకున్నా అంటే ఆఫ్టర్ ఎగ్జామ్ ఫుల్ ఎఫర్ట్ పెడదాం అనుకున్నా. బట్ అగైన్ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది నా లైఫ్. అగైన్ కన్సీవ్ అయ్యా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది, మళ్ళీ బ్రేక్ పడింది అనమాట. సో హెల్త్ చాలా నైట్ అవుట్స్ చేసి ఆ 2 months ఎస్పెషల్లీ ఆ డిసెంబర్ జనవరి ఫుల్ హెక్టిక్ ఉండే. నవంబర్ కూడా మెయిన్స్ అప్పుడే కదా, నవంబర్ డిసెంబర్ జనవరి అప్పుడు వీడియోస్ కూడా నాకు ఎందుకంటే అట్లా లెంతీ వీడియోస్ చేయడం నాకు అలవాటు లేదు. బట్ ఏంటంటే ఆ సపోర్ట్ వల్ల నేను చేయగలిగాను అనమాట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ అంటే యూట్యూబ్ రిజల్ట్, ఎగ్జామ్ రిజల్ట్ కాదు. ఎంతమంది చూస్తున్నారు ఏంటి, కాకపోతే ఊరికే చూస్తూ ఉంటే ఎంతమంది సబ్స్క్రైబర్ అయ్యారు, ఎంత వాచ్ టైం వచ్చిందని చూసేదాన్ని ఎవ్రీ వీడియో అప్లోడ్ చేశాక. బట్ స్టిల్ ఏంటి అంటే 1 ఇయర్కి అవ్వాలి అనే ప్రెజర్, ఆ టెన్షన్ లేదు. ఎందుకంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా నాకు తెలుసు. సో నేను ఏంటంటే ఎక్కువ పట్టించుకోలేదు. బట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అలా అయినా 1 year లోపని ఏఎఫ్ఓ మీద ఫుల్ హోప్స్ ఉండే. బట్ అగైన్ పోయింది మళ్ళీ ఇంటర్వ్యూ వరకు వచ్చి. సో అట్లా అయిపోయిందనమాట. సో మళ్ళీ ఈ అనుకోకుండా మళ్ళీ హెల్త్ కండిషన్ వచ్చి మళ్ళీ బ్రేక్ పడింది. బట్ ఏదన్నా కానీ నాకు ఒక థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. అందుకే ఈ వీడియోస్ ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఇయర్ అంటే 9th July 2027 కల్లా ఎలా అన్నా ఈలోపు నేను ఒక్క జాబ్ అన్నా క్రాక్ చేసి, అంటే మన గవర్నమెంట్ జాబ్ ఒక్క జాబ్ అన్నా క్రాక్ చేసి మీ ముందుకు రావాలి. ఇంకా మిమ్మల్ని ఇంకా మంచిగా గైడ్ చేయాలి. నేను 100% నేర్చుకుని మీకు 200% చెప్పాలి. అంటే ఎఫర్ట్ అది చేయాలని నేను కోరుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. ఇంకా 1 year ఉంది కదా. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో మళ్ళీ చాలా థ్యాంక్స్ అండి. ఇది మీకు ఒక సబ్స్క్రైబర్ అంటే ఇండివిజువల్గా చూసుకుంటే మీకు ఏమో ఇది ఈ ఛానల్ మీకు ఎంత హెల్ప్ అవుతుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా, నేనున్న పొజిషన్లో నాకు ఈ సపోర్ట్ అనేది చాలా అంటే మెయిన్గా నేను ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అయ్యాను అనమాట. ఓకే నేను చేయగలుగుతాను ఏదో సంథింగ్ అన్నట్టు ఎనర్జీ వచ్చిందనమాట. సో అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వాళ్ళ టైం నాకు నా వీడియో చూడడానికి టైం పెట్టారో, అంటే నాకు ఒక 2200 అలా వచ్చింది. అంటే 4000లో 2200 అలా వచ్చింది వాచ్ అవర్స్. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ మీ టైం నా వీడియోస్కి పెట్టినందుకు. సో నెక్స్ట్ ఇంకా ఈ ఇయర్ ఇప్పుడే పిఓఎస్ అంటే ఇప్పుడు ఓన్లీ 2 exams రాస్తున్నాను అట్ ప్రెజెంట్. అంటే పిఓఎస్ అనుకుంటున్నాను కాబట్టి ఆ ఎగ్జామ్స్ అంటే ఇంకా మ్యాక్సిమం చేస్తున్నాను రోజుకు ఒక వీడియో అట్ ప్రెజెంట్ అయితే. బట్ ఒకవేళ నాకు నవంబర్లో ఉంది డ్యూ డేట్, November 13. మేబీ నవంబర్ అంతా లేదా డిసెంబర్ అంతా పోయినా మళ్ళీ నెక్స్ట్ న్యూ ఇయర్ జనవరి నుంచైనా మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఏదన్నా నెక్స్ట్ జూలైకి ఇంకా మంచి కంటెంట్ అంటే మంచి నోట్స్ కానీ అంటే ఎగ్జామ్ ఇంకా నేను నేర్చుకొని మీకు మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అట్ సెల్ఫ్ స్టడీ. ఓకే మీరు మళ్ళీ అంటే ఇంకోటి ఖచ్చితంగా నేను చెప్తాను ఏంటి అంటే, నేను ఎక్స్పర్ట్ కాదు. అంటే ఒక సబ్జెక్ట్ అంటే మరీ ఎలా చెప్తారంటే
ఈ అంటే నార్మల్ వ్లాగ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ అయితే పర్లేదు, మనం డే టు డే ఇది చేసాం అది చేసామని చెప్పొచ్చు. బట్ స్టడీ ఛానల్ ఏంటి అంటే చాలా ఆస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఒక్క ఛానల్ ఒక్క వీడియో డైవర్ట్ చేసి వాళ్ళ టైం తీసుకున్నా నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. సో నేను మళ్ళీ ఇది డిస్క్లైమర్ లాగా చెప్తాను, ఫాలో అవ్వండి, బట్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఏదో ఫాలో అవ్వాలి. లేకపోతే ఎందుకంటే నేను ఇప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ టెలిగ్రామ్ క్రియేట్ చేయలేదు, నాకు ఐడియా లేకుండే. బట్ ఇట్లా పీడిఎఫ్ నా నోట్స్ ఎస్పెషల్లీ ఆర్ఆర్బీ క్లర్క్ టైంలో నేను జనరల్ అవేర్నెస్ అంటే ఎక్స్పెక్టెడ్ ఉన్నప్పుడు అడిగారు నన్ను నోట్స్. టెలిగ్రామ్ క్రియేట్ చేసి మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో పెడితే ఇంకా హెల్ప్ అవుతుందంటే, ఎందుకంటే ఎగ్జామ్ టైంలో వీడియోస్ అంతా ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా ఇప్పుడు కూడా 5 minutes చేద్దాం అనుకున్నా 10 minutes అయిపోయింది. సో ఇది కూడా నేను ఇంప్రూవ్ అవ్వాలి, లెస్ టైంలో ఎక్కువ చెప్పేటట్టుగా. సో నేను ఏంటంటే టెలిగ్రామ్ క్రియేట్ చేశాను. టెలిగ్రామ్లో కూడా 61 ఏమో ఉన్నారు. సో ఏంటి అంటే మీరు ఒకవేళ వీడియోలు చూడకపోయినా కానీ నేను నోట్స్ అయితే ఖచ్చితంగా ఏది నోట్స్ చేసినా వీడియో రిలేటెడ్ నేను పెడతాను. మీరు వీడియో చూడకపోయినా పర్లేదు, నోట్స్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ కొద్దిగా బాగానే ఉంటుంది మీకు అర్థమయ్యేలాగా. మీరు టెలిగ్రామ్లో నోట్స్ చూసుకున్నా పర్లేదు, ఏదన్నా మీకు హెల్ప్ అవ్వాలి, అది ఎగ్జామ్కి మీకు హెల్ప్ అవుతుందా లేదా. ఓకే, ఇంక ఈ సబ్స్క్రైబ్ చేసుకోవాలో వద్దా, సబ్స్క్రైబ్ కూడా నేను అడగను అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు మనం ఏం క్రాక్ చేయలేదు కదా, మనం ఏం సాధించకుండా నాకు సబ్స్క్రైబ్ చేయండి నాకు చేయండి అని మనం అడగలేము కదా. కాకపోతే థ్యాంక్ యూ అయితే చెప్పగలుగుతాను, కానీ అంతే ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేయకుండా మీకు ఖచ్చితంగా యూజ్ అట్లా అని నేను చెప్పలేను అనమాట. అదే ఎగ్జామ్ మనం కూడా ఒక జాబ్ కొట్టినాకే చూడండి ఇగో నేను కూడా ఇలా అచీవ్ చేశాను, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పి ఫుల్ ఉన్నాయి ఇట్లా మోటివేషనల్ థాట్స్ నాకు. అంటే చిన్నప్పటి నుంచి అంటారు కదా, అలాంటి అసలు టన్నుల్లో ఉన్నాయి. కాకపోతే చెప్పలేను అనమాట ఈ టైంలో, ఫెయిల్యూర్లో ఉన్నా. కాబట్టి వన్స్ సక్సెస్ అయ్యాక ఒక్క జాబ్ కొట్టి మీ ముందుకు వచ్చినాక అప్పుడు చూడండి ఈ సబ్జెక్ట్తో పాటు నేను ఇచ్చే ఎమోషనల్ అంటే ఆ గైడెన్స్ అసలు అంటే నా ఫ్రెండ్స్కి అయితే ఐడియా ఉంటుంది. సో ఇంకా ఇప్పుడే ఇవి చెప్పకూడదు, సక్సెస్ అయ్యాక చెప్పాలి. బట్ ఏంటంటే ఎందుకో తెలియని హ్యాపీనెస్ ఇప్పుడు 1 year అయిపోయింది. ఒక హ్యాపీ అంటే చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట. స్టార్ట్ అయ్యింది డిప్రెషన్తో స్టార్ట్ అయినా, బట్ 1 yearకి ఐఎమ్ హ్యాపీ విత్ ది సబ్స్క్రైబర్స్, హ్యాపీ విత్ ది 2200 వాచ్ అవర్స్. ఓకే, మానిటైజేషన్ కూడా అయితే బాగుండేది, బట్ స్టిల్ ఎందుకంటే నేను ఎఫర్ట్ పెట్టలేదు. చెప్పుకోవడానికి 365 days అయినా నేను 365 days వీడియోస్ చేయలేదు. చాలా హార్డ్లీ మనకు 12 monthsలో ఒక 3 months ఏమో చేసి ఉంటాను అంతే వీడియోస్, చాలా గ్యాప్ వచ్చింది. సో 3-4 months అంతే. ఇంకా చూసుకుంటే కనుక రెగ్యులర్గా ఎగ్జామ్ టైం కాబట్టి పీక్ టైం కదా అప్పుడు క్రియేట్ చేసింది. నాకు ఏంటంటే ఇది నిజంగానే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూసి వాళ్ళు కూడా ఇట్లా ఏమన్నా ఛానల్ క్రియేట్ చేసే ఉద్దేశం ఉంటే మీరు ముందే ప్లాన్ చేసుకోండి. ఓకే, ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు, కంటెంట్ ఏంటి అది అని. అప్పుడైతే మీకు ఏంటంటే మీరు చేసిన హార్డ్ వర్క్ రిజల్ట్ త్వరగా వచ్చింది. అంటే రిజల్ట్ అంటే అదే మానిటైజేషన్ త్వరగా అవుతుంది. ఇట్లా ఏంటంటే నా అన్ప్లాన్ ఇంకా చెప్పాలంటే ఏదో ఫేట్ లాగే మీ ముందుకు రావాలని ఉన్నట్టుంది, అందుకే వచ్చినాను. లేకపోతే నాకు ఇప్పటికే డౌట్ ఉంటుంది అనమాట, నిజంగా నేనే నాకు క్రియేట్ చేసింది ఛానల్ అని చెప్పి. బట్ స్టిల్ ఏదైనా కానీ ఇప్పటికి వెళ్ళింది అయిపోతుంది. 5 minutes అనుకున్నా 10+ అయిపోతుంది. బట్ ఏం లేదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ బై సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో స్పెండింగ్ యువర్ టైమ్ టు వాచ్ మై వీడియోస్. బట్ నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా డే టు డే వీడియోస్ ఇంప్రూవ్ చేయడానికి చూస్తాను. ఇది తెలుగులో ఎందుకు చెప్పానంటే కొంచెం ఎమోషన్స్ కదా, మళ్ళీ ఇంగ్లీష్లో ప్రాపర్గా చెప్తానో లేదో అని చెప్పి తెలుగులో చెప్తున్నాను అనమాట. బట్ అదర్ ఫ్రెండ్స్ కూడా నాకు తెలుసు కంప్లీట్ తెలుగు వాళ్ళే కాదు, అదర్ స్టేట్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారని చెప్పి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఓకే, ఆల్మోస్ట్ మీకు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా ఎమోషన్స్ అర్థం అవుతాయి, లైక్ థ్యాంక్ యూ కోసం చెప్తున్నా అని చెప్పి. ఓకే, సో ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ అంటే మంచి సబ్జెక్ట్ ఏదన్నా ఎగ్జామ్ రిలేటెడ్ చేస్తాను. నెక్స్ట్ 9th July 2027 కల్లా ఇంకా ఛానల్ మనం బిల్డ్ చేసుకుందాం, మన ఫ్రెండ్స్ కమ్యూనిటీని మంచిగా చెప్పి ఫస్ట్ నేను నేర్చుకొని మీకు ఇంకా మంచిగా చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హ్యాపీ లెర్నింగ్.